ఒకటి, జరిగే విచిత్రం మరొకటైతే ఎలా ఉంటుంది? విచిత్రంగా ఉంటుంది. మరి వీళ్ళు తీసే చిత్రం కూడా చాలా విచిత్రమైన కామెడీ అట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. నేను డైరెక్టర్ని 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఏం చేస్తున్నారు? నా దగ్గర ఒక కథ ఉంది సార్. ఓపెన్ చేస్తే ఒక విలన్ ఉంటారు సార్. 9 ఏళ్ళుగా ఒక ప్లేస్ ని కబ్జా చేసి మొత్తం పాతికిపోయాడు సార్. నువ్వు కథ చెప్తున్నావు, నా గురించి చెప్తున్నావా? 9 ఏళ్ళు ఒక చోట పాతికిపోయింటే విలన్ అనరు, హీరో అంటారు. ప్రొడ్యూసర్ ఎవరు ఇక్కడ? నేనే ప్రొడ్యూసర్ని. మా అబ్బాయినే పెట్టి తీస్తున్నాను నేను. సూపర్ డూపర్ హిట్ అయితే మా అబ్బాయిని ఇందులో విలన్ గా పెట్టి తీస్తున్నాను నేను. బాబు ఎక్కడున్నా సార్ ఇప్పుడు ఆ విలన్? బుజ్జి నేను మీ కొడుకంటే మురారి అనుకున్నా, ఈ పరారి అనుకోలేదు. మురారికి ఇంకా వయసు రాలేదని మా పెద్ద అబ్బాయి పరారిని పెట్టేసి చేజింగ్లు ఉంటాయి, పోలీసులను తప్పించుకోవాలి, హీరోయిన్ తప్పించుకోవాలి, గ్యాంగ్ రేపులు ఉంటాయి. అవన్నీ ఎలా సార్ మరి? అవన్నీ చేసి వచ్చాడు కాబట్టి విలన్ గా పెట్టాను. ఆడియో ఫంక్షన్ ఎక్కడ పెట్టించమంటావు? ఆడియో ఫంక్షన్ ఎక్కడైనా పెట్టు డాడీ, కానీ వీడియో ఫంక్షన్ వద్దు, ఆల్రెడీ చేశారు. ఫుల్ వీడియోలు అప్లోడ్. పిల్లి హీరో ఎవరు? హీరో గారు వచ్చారా? కొంచెం ల్యాగ్ చేయడం అలా వచ్చేస్తున్నారు సార్. కనీసం వీళ్ళైనా గుర్తించారు నిన్ను. సార్ ఇంతకీ సీన్ ఏంటంటే? మీకేం లేదు సార్, మీరు కూర్చుంటే విలన్ ఇంట్రడక్షన్ సార్. ఫస్ట్ విలన్. ఓకే, విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంత బలంగా ఉంటుంది. తెలుసుకున్నా సార్ మీరు. గుడ్, నైస్. రిలాక్స్ సార్. పేరుకే విలన్ అర్థమైపోయింది. యాక్షన్ అని చెప్పగానే నువ్వు వస్తావు కదా, పోకరి సినిమాలో లాగా అనమాట. కూరగాయలు నీ మీద నుంచి ఎగురుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే డాడ్. భయపడొద్దు నాన్న. యాక్షన్. మాకు కొన్ని ఇస్తే మేమేస్తాగా. ఇంకా పరిగెడుతున్నావు, కట్ చెప్పాక పరిగెడతాను డాడ్, నేను ఆగను ఎక్కడ. ఇదేదో అప్పుడు పరిగెట్టుంటే దొరికేవాడు కాదు కదా నువ్వు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతాం మనం. డైరెక్టర్ గారు, నా ఇంట్రడక్షన్ అన్న. మీరు ఒకళ్ళు ఉన్నారు కదా ఇందులోనే, మర్చిపోయింది సార్. మీరు అలా నడిచి వస్తుంటారు సార్. ఓకే, అంతే సార్. ఓకే సార్. ఓకే. రెడీ సార్. కెమెరా పెట్టమ్మా ఇక్కడ. యాక్షన్ కట్. చాలు సార్, అయిపోయింది సార్. సూపర్ అండి. నేను నడవలేదు కదండి. మీరు నిలబడితే చాలు సార్, సినిమా నిలబడిపోద్ది అంతే. ఇంకా అంతే అంటావా? అంతే మేడం. ఎప్పుడు అభిన్న కూడా ఈ మాట అనలేదు కదరా. హీరోయిన్ ఎక్కడుంది? చమేలి. జారే 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 ఏంటిది? జారే 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 నా సిల్కు సిరే జారే సీన్ ఏంటండి? బస్ స్టాప్ లో సార్. Yeah. మీరు అక్కడ వెయిట్ చేస్తుంటారు సార్. ఈలోగా హీరోయిన్ వస్తుంది సార్. ప్రపోజింగ్ చేయాలి సార్. అది ఓకే సార్. అంటే మీరు ఉంటారు సార్, విలన్ వచ్చి ప్రపోజ్ చేస్తాడు సార్. కాదండి, హీరో నేనైతే విలన్ ఎందుకు హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు? హీరో మంచోడు సార్, అమ్మాయిని ఏడిపించడు Okay. అందుకని చెప్పి. ఓకే సార్. Okay. రెడీ నాన్న. యాక్షన్. చెమ్మేలి, నేను దొరికితే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను దొరికిపోతా. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సీన్. సార్ నా షార్ట్. మీరు ఒకళ్ళు ఉండిపోయారు కదా. బస్సు వస్తుంది, మీరు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు సార్. ఓకే డన్. ఓకే రెడీ. యాక్షన్ కట్. చాలు సార్. సార్ బస్ ఏం రాలేదు కదా సార్? అంటే సీజీలో వేసుకుంటారు సార్, బస్సు ఎక్కి వెళ్ళిపోతారు ఆయన. ఈ సినిమాలో హీరో చేయాల్సిన క్యారెక్టర్స్ అన్ని పనులన్నీ వీడు చేస్తాడు. వీడు చేయాల్సిన దానికంటే జూనియర్ ఆర్టిస్ట్ చేసే పనులన్నీ నాతో చేపిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నేను మీ సినిమా చేయను సార్. మీరు చేయలేదే అక్కడ. నేను మీ సినిమా చేయను సార్. సార్ రండి సార్. ఇప్పుడు ఉందో సార్ అసలు హీరోకి విలన్ కి అరివీర భయంకరమైన ఫైటింగ్ సార్. అది ఫైటింగ్ Yes. నీకుందిరా. నాన్న, చలో నువ్వు భయపడకు. రెడీ. కెమెరా ఇటు రామ్మా.
మీకు సెకండ్ యాక్షన్ ఉంటుంది సార్. ఫస్ట్ హీరో కదా మీరు, ఫస్ట్ విలన్ ఎన్ని దెబ్బలు కొడితే హీరో అంత ఎలివేట్ అవుతాడు సార్. సార్ యాక్చువల్లీ హీరో కదా ఫస్ట్ కొట్టాలి. మీకు సెకండ్ యాక్షన్ ఉంది సార్. ఓకే ఓకే రెడీ 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 సార్ రెడీ రెడీ యాక్షన్. అయిపోయింది సార్. లాగ్ రాము కొట్టనా నాకు అర్థం కాలే సార్. వాడు నన్ను కొట్టాడు, నేను వాడిని కొట్టే లోపే వాడు ఏంటి సార్ పారిపోయాడు. అంటే అతని పేరే పరారీ కదా సార్. ఆ. మీ దెబ్బలు తట్టుకోలేక పరారీ. పరారీ అయిపోయాడు సార్. ఈ సినిమా టైటిల్ ఏంటి? అంతా హీరోయే చేశాడు. నేనేం చేశాను రా మొత్తం విలన్ గాని తోటి చేయించావు, హీరో గాని నన్ను జూనియర్ ఆర్టిస్ట్ చేసి పక్కన కూర్చుండబెట్టావు. సార్. నేనేం చేశాను దీంట్లో? ఒక్కసారి అమ్మ. సినిమా కథలు సినిమా తీస్తాను. అమాంతం నాకు ఇచ్చేస్తారా? కొడితే కొట్టారు కానీ 19 వరకు ప్రెస్ మీట్ ఉందో మొత్తం మీరే మాట్లాడాలి సార్. ఈ అబ్బరే! నా సామే సామే బంగారు సామే మీసల సామే రోషల సామే నా సామే. మీకేమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయా రోజా గారు? తమిళ్లో ఉంది నాకు. నాకు కూడా ఉంది, చెప్పుకోలేదు. నేను కూడా చెప్పుకోలేక అలా అనుకుంటున్నా. హెయిర్ స్టైల్ ని. అసలు సూపర్ గా ఉంది రాఘవ్ గారు. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగుంది. మానవ్ గారు ఎక్స్ట్రానరీ కాన్సెప్ట్ రాఘవ గారు బాగుంది. పాపం రామ్ ప్రసాద్ మిషన్ కొట్టలేకపోతున్నాడు. పక్కింటి సుజాత జాకెట్ కుక్కలు చింపేసి అంట కుట్టు. ఇది కుక్కలు చింపినట్లేదు, నువ్వు చింపినట్లు ఉంది. నన్ను మా ఊర్లో కొగ్గాడి కింద అంటారులే. ఏమండి అబ్బాయి గోర్లు బాగా తింటున్నాడండి, తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒళ్ళు రాలగొట్టేయాలి. నీ దౌడపలు రాలుతాయి. వాడు నా కొడుకు. ఏంట్రా నా కొడుకు అంటుంది? నిన్ను ఎందులో కలపలేదేంటి? నువ్వు లేవా మా ఆవిడ ఈ చీర తీపింది ఒకటే ఏడుపురా బాబు, తలనొప్పి వస్తుంది నాకు. ఈ హాల్లో టీవీ పక్కన జెండు బామ్ ఉంది కదా, రాసుకోలేపోయా? జెండు బామ్ అక్కడ ఉందా నీకెలా తెలుసు? ప్రతి ఇంట్లోనే అక్కడే కదా ఉంటది. ఇదిగో అబ్బాయి, ఈ జాకెట్ వెనకాలకే కిటికీలు కుట్టు. ఎదర తొలుపులేం వద్దేటి. డిజిటల్ మ్యారేజ్ చేసుకోవాలి. డిజిటల్ మ్యారేజ్ ఏంటి? డిజిటల్ మ్యారేజ్ నేను చేస్తాను. ఇది మెడలో వేసుకో. రాగానే ఇలా స్కాన్ చేస్తారు, డబ్బులు వేసేస్తారు. మన అకౌంట్ డబ్బులు పట్టలేదు బావా. మా అకౌంట్ లో పట్టలేదు, డబ్బులు ఏది చూడండి. అమ్మది ఏమైంది? పొరపాటు మా ఆవిడ క్యూఆర్ కోడ్ పెట్టేశానండి బాబు మీకు. సామ వంట ఎంత వరకు వచ్చింది చూడు. మీ ఆవిడికి ఫోన్ చేసి నా అకౌంట్ కొట్టమను. మా ఆవిడికి నాకు మాటలు లేవండి. నేను ఇడిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. దాన్ని అడగాలంటే మనకి బ్రో కొంచెం షుగర్ కావాలి. షుగర్ అంటే తీసుకోండి రా. నా పిల్ల ముఖం పెట్టుకున్నావు. నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు, నాకెంత బాధగా ఉంటది, అందుకే పెట్టా. ఏమండి హాస్పిటల్ ఎదుర్రా. ఇంత కత్తి లాంటి వైఫ్ ని పెట్టుకొని ఆఫీస్కి వెళ్దాం అంత అవసరం అంటావా? ఇంట్లోకి వెళ్దాం రండి. ఆఫీస్కే పోతా. ఏమండి